కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు రానున్నారు. పీసీ ఘోష్ కమిషన్ ను కలవబోతున్న హరీష్ రావు కమిషన్ అనుమానాలకు బదిలివ్వబోతున్నారు. కేబినెట్ మినిట్స్ తో పాటు హరీష్ రావు ఇచ్చిన అఫిడవిట్ పై పీసీ ఘోష్ కమిషన్ కు కొన్ని అనుమానాలున్నాయి. మరి కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు రాబోతున్నారు. పీసీ ఘోష్ కమిషన్ ను మాజీ మంత్రి హరీష్ రావు కలవబోతున్నారు. ఇప్పటికే కమిషన్ అనుమానాలకు ఆయన బదిలివ్వబోతున్నారు. కేబినెట్ మినిట్స్ తో పాటు హరీష్ రావు ఇచ్చిన అఫిడవిట్ పై కూడా పీసీ ఘోష్ కమిషన్ కు కొన్ని అనుమానాలున్నాయి. మరి కాసేపట్లో ఆయన కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. ఆయనపై ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఆయన ఘోష్ కమిషన్ కి ఉన్నటువంటి అనుమానాలను తీర్చిపోతున్నారు. మరి కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ముందుకు రాబోతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆ విజువల్స్ మనం ఒకసారి చూడొచ్చు. పీసీ ఘోష్ కమిషన్ ను మాజీ మంత్రి కలవబోతున్నారు. కమిషన్ అనుమానాలకు బదిలివ్వబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి, మరి కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ముందుకు హరీష్ రావు రాబోతున్నారు. అయితే ఇప్పటికే ఘోష్ కమిషన్ కు హరీష్ రావు ఇచ్చినటువంటి అఫిడవిట్ పై అదేవిధంగా కేబినెట్ మినిట్స్ పై కొన్ని అనుమానాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి ఆ అనుమానాలు? ఏ విధమైన ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? ఇప్పటికే ఒకవైపు పీసీ ఘోష్ కమిషన్ ఎప్పుడైతే కాళేశ్వరంకి సంబంధించిన విచారణ చేపట్టిందో ఆ విచారణ పూర్తయిన తర్వాత పూర్తిగా ముగ్గురిని విచారించింది ఇప్పటి వరకు. తర్వాత ఇతర అధికారులను విచారించారు. ప్రధానంగా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావును, మాజీ మంత్రి ఈటల రాజేందర్ను విచారించింది. ఆ తర్వాత అయితే ఈ సందర్భంగా వాళ్ళు కొన్ని వివరాలు తెలిపారు. ఆ వివరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడానికి, అదేవిధంగా బ్యారేజ్లో కొన్ని పిల్లర్లు డ్యామేజ్ కావడానికి కారణాలు ఏంటి అనే విషయాలపైన ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ విచారించి వాళ్ళ దగ్గర నుండి వివరణ తీసుకుంది. అయితే వివరణ తీసుకున్నప్పటికీ మాజీ మంత్రి హరీష్ రావు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అఫిడవిట్ ఇచ్చారు. అఫిడవిట్లో కొన్ని అనుమానాలు ఉన్నాయంటూ ఘోష్ కమిషన్ ఈరోజు మరోసారి విచారించబోతోంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన వివరణ ఇవ్వాలంటూ అడిగినప్పటికీ నేనే హాజరై వివరణ ఇస్తానంటూ మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టమైన ప్రకటన చేశారు. దీనికి అనుగుణంగానే ఈరోజు 11 గంటలకు ఇటు బీఆర్కే భవన్లో పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి ఏ విధంగా వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే ఒకవైపు పునాదికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన పునాది విషయంలో కొన్ని ఫైల్స్ లేవనే విషయాలపైన కమిషన్ గుర్తించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రశ్నలు వేయబోతుంది. ఆ సంబంధించిన రిపోర్ట్స్ కానీ అవి ఎందుకు సచివాలయంలో లేవు, దానికి సంబంధించిన వివరాలు ఎందుకు లేవు అనే విషయాలపైన కూడా ఇటు మాజీ మంత్రి హరీష్ రావును ప్రశ్నించే అవకాశం ఉంది. దీంతో పాటు ఇంకా ఆయన ఇచ్చిన అఫిడవిట్లో కొన్ని అనుమానాలు ఉన్నాయంటూ పేర్కొంది. ఆ అనుమానాలు పైన స్పష్టమైన వివరాలు ఇవ్వాలి అంటూ కూడా మరొకసారి ఘోష్ కమిషన్ కోరనుంది హరీష్ రావును. హరీష్ రావు దీనికి సంబంధించి ఎలాంటి వివరణ ఇస్తారు, ఆ వివరణలో ఏ అంశాలు ఉంటాయి అనేది మరి కాసేపట్లో తెలియనుంది. మొత్తానికైతే ప్రధానంగా పునాదికి సంబంధించిన ఫైల్స్ లేవనేది ప్రభుత్వం చెప్తోంది. ఇప్పటికే ప్రభుత్వం క్యాబినెట్ రిపోర్ట్ ఇచ్చింది. అయితే పూర్తి స్థాయిలో ఇక వివరణ సంబంధించి ప్రభుత్వం సంబంధించిన రిపోర్ట్స్ ఇవ్వాల్సి ఉంది. పూర్తి స్థాయిలో రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత కానీ దీనికి సంబంధించి ఇంకా మరింత వివరాలు ఉన్నాయి. అయితే తమ దగ్గర ఉన్న వివరాలను మాత్రమే ఇప్పటి వరకు ప్రభుత్వం అందించింది. ఆ వివరాలు కాకుండా మొత్తం పేజీల పూర్తి స్థాయిలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన రిపోర్ట్ను కూడా అందించబోతోంది. మరొకసారి ఆ రిపోర్ట్ అందించిన తర్వాత మాత్రమే ఇంకా మరింత విచారణ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ప్రాథమికంగా ప్రభుత్వం అందించిన రిపోర్టు ప్రకారం మరొకసారి ఈ కమిషన్ ఇంకా కొంతమందిని విచారిస్తోంది. ఇప్పటికైతే ఏదైతే విచారణలో భాగంగా హాజరైన అధికారులు కానీ, ఇటు మాజీ మంత్రులు కానీ, మాజీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళు చెప్పిన వివరాలకు ఇటు ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టుకు పొంతన లేకుండా ఉంది. ప్రభుత్వం దగ్గర కొన్ని ఆధారాలు లేవు. ఆ ఆధారాల ప్రకారం మరొకసారి పూర్తిగా వీరి దగ్గర నుంచి వివరణ కోరే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే ఈరోజు హరీష్ రావును విచారించబోతోంది మరి కాసేపట్లో. రైట్, థ్యాంక్ యూ తిరుపతి చారి.